ఫ్రెండ్స్, స్క్రీన్ మీద ఈ వీడియో అయితే చూడండి. ఈ వీడియో మన సబ్స్క్రైబర్ చాలామంది పంపించారు. మార్నింగే 3-4 మెంబర్స్ పంపించారు. ఇలాంటి వీడియోతోటి మన తెలుగు సాంగ్ తోటి చేయమన్నారు. ఇది అయితే తమిళ్ సాంగ్ ఉంటుంది. నేను డెమో చూపిస్తాను, చూడండి. ఫ్రెండ్స్, వీడియో అయితే చూస్తున్నారు కదా, ఎలా అనిపించింది అంటే డెఫినెట్లీ అయితే కామెంట్ చేయండి. ఇప్పుడు నేను ఈ సాంగ్ అయితే చూపిస్తున్నాను, చూడండి ఎంత క్లియర్గా అయితే వచ్చింది వీడియో అనేది. చాలా సూపర్గా అయితే ఉంటుంది వీడియో అనేది. డెఫినెట్లీ అయితే మీరైతే ఒకసారి ట్రై చేయండి. ఓకే, ఇప్పుడు నేనైతే ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేస్తున్నా. ప్రాజెక్ట్ ఓపెన్ చేసే ముందు ఒక ఫాంట్ అయితే యూజ్ చేసిన కదా, ఆ ఫాంట్ లింకు డిస్క్రిప్షన్లో, ఇంకోటి ఇంకో వీడియో, ఇంకోటి బుక్ ఎఫెక్ట్ది 2 ఫొటోస్ ఇచ్చాను. ఆ 2 ఫొటోస్ మీకు చాలా అంటే చాలా యూజ్ అవుతుంది. ఆ బుక్ ఎఫెక్ట్ అనేది మీకు అవసరం ఉంటుంది. డెఫినెట్లీ అయితే డౌన్లోడ్ చేసుకోండి, ఓకేనా. చాలామంది మ్యాక్సిమం ఇప్పుడు ఫోటోగ్రఫీలో మ్యాక్సిమం బుక్ ఎఫెక్ట్ రావడం కానీ, ఆ ఫొటోస్ అయితే వేరేలాగా ఉంటుంది. ఓకే, ఇప్పుడు కెమెరాతో ఎడిటింగ్ చేసిన ఫొటోస్ అయితే డిఎస్ఎల్ఆర్ తోటి. ఓకే, ఇప్పుడు మనం దానికి సంబంధం లేకుండా వీడియో మంచిగా వచ్చేలాగా, డెఫినెట్లీ దానికి పర్ఫెక్ట్గా వచ్చేలాగా ట్రై చేద్దాం. ఇప్పుడు నేనైతే ఒక ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేస్తున్నా. ఓపెన్ అయితే చేసుకున్నా. ఇప్పుడు నేను కొన్ని ప్రాసెస్ చెప్తాను, దాన్ని బట్టి యూజ్ చేయండి. కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి ఒక ఫోటో తీసుకుంటా. సంథింగ్ నేను ఇన్స్టాగ్రామ్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నా. ఈ ఫోటో డౌన్లోడ్ చేసుకున్నా. ఈ ఫోటోని ఈ సైడ్ అయితే పెడుతున్నాను. నేను ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి, యాడ్ ఎఫెక్ట్లోకి వెళ్ళి టైల్స్ అయితే యూజ్ చేస్తున్నాను ఫోటోని. ఇప్పుడు కింద ప్లస్ సెకండ్ ఒక షేప్ తీసుకుంటున్నా. ఈ షేప్ని ఇలాగైతే జరుపుతున్నా. ఓకే, ఇలాగైతే పెడుతున్నాను. ఓకే, దీనికి మనం కలర్ అండ్ ఫీల్డ్లోకి వెళ్ళి, డ్యూయల్ కలర్లోకి వెళ్ళి, ఈ బ్లాక్ కలర్ని ఆ సైడే ఉంచి, వైట్ కలర్ని ఈ సైడే ఉంచి, ఈ బ్లాక్ కలర్ని వైట్ కలర్ సెలెక్ట్ చేసుకోండి. వైట్ కలర్ని ఈ ఆప్షన్ ఉంది కదా, దాన్ని సెలెక్ట్ చేసి 0 చేసుకోండి. 0 చేస్తే ఇలాగైతే ఫేడ్ అవుతుంది. కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోండి, ఆ లైన్స్ అనేది కనిపించకుండా. ఇప్పుడు మనమైతే ఒక ఫోటో అయితే క్రియేట్ అయితే అయిపోయింది. ఓకే, ఫోటో అయితే బాగా అనిపిస్తుంది. ఇప్పుడు మనకు ఈ ఫోటోని మనం ఏం చేద్దామంటే, ఇలాగే ఈ ఫోటోని సేవ్ చేసుకుందాం. కరెంట్ ఫ్రేమ్ యాజ్ పిఎన్జీలోకి వెళ్ళి సేవ్ చేసుకుందాం. ఫస్ట్ ఒక ఫోటో, ఓకేనా. ఓకే, ఇప్పుడు ఈ ఫోటోని డిలీట్ చేస్తా. ఇంకో ఫోటో తీసుకుంటా. మేబీ ఇంకోటి చెప్పడం మర్చిపోయాను. ఈ ఫోటో ఇలాగే ఉంది. బుక్ ఎఫెక్ట్ చెప్పాను కదా మీకు, ఆ బుక్ ఎఫెక్ట్లో 2 ఫొటోస్ ఇచ్చాను. ఏదైనా ఒక ఫోటో తీసుకోండి. ఇలా తీసుకున్న ఈ ఫోటోని ఇక్కడైతే పెట్టి, బ్లెండింగ్లోకి వెళ్ళి, లైటింగ్లోకి వెళ్ళి స్క్రీన్ చేస్తున్నాను. ఇక్కడైనా పెట్టుకోవచ్చు, మీరైతే ఈ సైడ్ అయినా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఏ సైడ్ అంటే ఈ సైడ్ అయినా పెట్టుకోవచ్చు. ఇలా దీనికి మనం సాచురేషన్లోకి వెళ్ళండి. దీన్ని మీరు మైనస్ చేసుకుంటే ఇలాగైతే బుక్ ఎఫెక్ట్ అయితే పైన వస్తుంది. దాని తర్వాత ఈ ఫోటోని సేవ్ చేసుకోండి. ఇప్పుడు నేనైతే డిలీట్ చేస్తున్నా. ఈ ఫోటోని కూడా డిలీట్ చేసి ఇంకో ఫోటో తీసుకుంటా. ఇంకో ఫోటో ఇది. ఓకే, దీన్ని జూమ్ చేస్తున్నా. ఈ గ్యాప్లో టైల్స్ ఎఫెక్ట్ యాడ్ చేస్తే కవర్ అయిపోతుంది. ఓకే, ఇప్పుడు ఆ ఫోటో కిందికి తీసుకొద్దాం ఇలా. ఇప్పుడు దీన్ని మనం రొటేషన్లోకి వెళ్దాం. 180 degrees రొటేషన్ చేసి ఈ ఫోటోని ఈ సైడ్ పెట్టి, సేమ్ ఈ ఫోటోని మళ్ళీ సేవ్ చేసుకుందాం. ఇలాగైతే 3 ఫొటోస్ సేవ్ చేసుకోండి. 3 ఫొటోస్. ఓకే, మొత్తం 6 ఫొటోస్ అయితే యూస్ అవుతుంది కాబట్టి ఇలాగైతే ఒక 6 ఫొటోస్ అయితే సేవ్ చేసుకోండి. ఇప్పుడు మనం ఆ ఫొటోస్ని ఇక్కడ యాడ్ చేద్దాం. ఈ ఫోటో యాడ్ చేసిన టోటల్ డౌన్లో తీసుకొస్తున్నాం, చూడండి. ఇలా ఈ బీట్ మార్కర్కు పెట్టేసిన. ఇంకో ఫోటో కూడా ఇంకోటి చూడండి, చాలా మంచిగా అయితే కనిపిస్తుంది ఈ ఫోటోని. దీన్ని కూడా కిందికి తీసుకొస్తా. ఇలా చూడండి. ఓకే, దీనికి మనం చిన్న యానిమేషన్ కూడా పెట్టొచ్చు, పెట్టకపోవచ్చు, ఏమన్నా చాయిస్ అది. నేనైతే పెడదామని అనుకుంటున్నా కాబట్టి కొంచెం ఫోటోని జూమ్ చేస్తున్నా. స్టార్టింగ్లో ఒక కీ ఫ్రేమ్ యాడ్ చేసిన, మళ్ళీ ఎండింగ్లో ఇంకో కీ ఫ్రేమ్ యాడ్ చేసి ఇలాగైతే స్క్రోల్ చేస్తున్నా. ఇప్పుడు చూడండి, మంచి స్క్రోల్ యానిమేషన్ అయితే వస్తుంది. ఇలాగైతే మీరు ప్రతి ఒక్క ఫోటోని చేద్దామని అనుకుంటే చేసుకోవచ్చు. ఇప్పుడు కింద ప్లస్ సెకండ్ మీడియాలోకి వెళ్ళి ఇంకో వీడియో ఒకటి ఇచ్చాను చెప్పాను మీకు, ఆ వీడియోని ఇక్కడ యాడ్ చేస్తాను. ఓకే, ఒక్క నిమిషం. ఇది ఓకే, ఈ వీడియో ఉంది. రొటేషన్ చేస్తున్నా 80 degrees మైనస్ 90 degrees. దీన్ని 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఫిల్ కంపోజిషన్ ఏరియా, బ్లెండింగ్లోకి వెళ్ళి, లైటింగ్లోకి వెళ్ళి స్క్రీన్ చేస్తున్నా. ఇంతే. ఇప్పుడు ఈ వీడియోని సెలెక్ట్ చేసి ఈ టైమింగ్లోకి వెళ్ళి ఈ ఆప్షన్ క్లిక్ చేస్తే ఇలాగైతే మనకు కొంచెం ఎంకరేజ్ అయితే అవుతుంది. దీన్నే కాపీ చేసి మీ ఫోటో ఎక్కడెక్కడైతే ఉందో అక్కడైతే మీరైతే పేస్ట్ చేసుకోండి. ఓకే, అంతే. మీ ఎడిటింగ్ అయితే మ్యాక్సిమం కంప్లీట్ అయిపోతుంది. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. జై హింద్.